టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన వ్లాగ్ ఏమంటే వరలక్ష్మి వ్రతం కోసం మనమైతే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. షాపింగ్కి సో చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకునే ఉన్నాయి. పాప అయితే అత్తమ్మతో పడుకున్నారంట ఆ రూమ్లో పడుకున్నారు. సో మనమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి తెలుసా? షాపింగ్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి తెలుసా? హస్బెండ్ పర్స్లో నుంచి డబ్బులు. యువర్ రైట్. సో ఇక్కడ నేను 1000 రూపీస్ కొట్టేస్తున్నాను. చూద్దాం. 1000 రూపీస్ అయితే తీసుకెళ్తున్నాను. ఎంత అవుతుంది ఏమి బయట రిటర్న్ వచ్చినాక తెలుస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు బ్యాగ్ తీసుకొని అయితే వెళ్ళాను. కానీ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం జయనగర్ 4th బ్లాక్ మాకు దగ్గర అన్నమాట. వీడియో లేదు ఎందుకంటే నేను వెళ్ళేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను ఏమేమో తీసుకోవాలని వెళ్ళాను అనమాట. దేవుడి సామాన్లు, పూలు, పండ్లు, కాయలు, అంటే ఏమేమి పూజకు కావాల్సిందో అన్ని ఐటమ్స్ తెచ్చేద్దాము. సో అది వరలక్ష్మి వ్రతానికి ఇంకా 2 days అయితే ఉండింది. సో శుక్రవారం కదా, మనం 3rd శుక్రవారం చేసుకుంటాము. ఇది బుధవారం వెళ్ళి తెచ్చేద్దాము అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో బయలుదేరాను. అంటే ఇంకొకటి ఏమంటే నేను జయనగర్కి బండి వేసుకొని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. సో ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను కదా, వెళ్ళి తెచ్చేద్దాం అనుకుంటే గెస్ వాట్, వెళ్ళానో లేదో ఫుల్ వర్షం. అసలు ఏమి తీసుకోవడానికి కూడా అవ్వలేదు. ఇంకా లాస్ట్‌కి కాంప్లెక్స్‌లో బయలుదేరాను. సరే అట్‌లీస్ట్ పూలైనా చూద్దాం కదా అని పూల మార్కెట్‌కి వెళ్తే పూలైతే 1/4 కేజీ 150 అన్నారు. అండ్ ఒక మూర 100, 120 అన్నారు. ఆ రేట్ విని నేనైతే పరిగెట్టి వచ్చేసానన్నమాట. సో అంటే గెస్ వాట్, మనకి ఒక 2 మార్లు పూలు కావాలంటే 800, 900 అయ్యేది. ఇంక ఇది ఇలా కాదు. ఇంటికెళ్ళి ఆలోచిద్దాము అని ఇంకా నేను జయనగర్ నుంచి అయితే రిటర్న్ వచ్చి, చూసారా వర్షంలో ఫుల్ తడిచిపోయినాను. ఇంకా చేతుని కూడా పికప్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. హలో, మేము కనపడుతున్నామా? సో మేము ఇప్పుడు మార్కెట్కి సో ఇప్పుడు మనం ఏమేమి తెచ్చినామో చూపిస్తాను. అదో ఇదే వద్దు. మొబైల్ ముట్టకూడదు బంగారు. దా, అది ఎల్లో లాగుందా? ఇది రేషన్ అనమాట. అంగన్వాడీ నుంచి వచ్చింది. పాల పౌడరు, బెల్లం. ఇది సో లే బన్నో డోంట్ టచ్ రైడా. నో మొబైల్ ముట్టకూడదు. వద్దురా. ఈ అమ్మ అది బన్నో మొబైల్ స్టాండ్. ఈ అమ్మ బన్నో ఈ అమ్మ. నువ్వు బంగారు కదా ఈ అమ్మ. ఎక్కడికి వెళ్తుంది రే? ఈరా ఈ అది ట్రైపాడ్ ఈ దాము నా బంగారు కొండ తాయే. అది నోట్లో పెట్టుకున్నది కాదమ్మా, కాదు. ఈ అమ్మా ఈ బన్ను. సో నా కూతురు ఇదన్నమాట ట్రైపాడ్. ఇప్పటికి ఇలా అయితే పెట్టుకుందాం. ఇదిగోండి ఈ సాక్స్ని తెచ్చినాను మా బన్నుకి. 25 రూపీస్ పేర్. అండ్ ఇవి ఏమంటారు, వాయినంలో వేస్తారు, తెలుసో తెలీదు. ఇవి అండ్ దేవుడి సామాన్లు, గజ్జే వస్తారు. చేత బయట నీళ్ళు పోతున్నాయి, ఆఫ్ చేసి రాపోమ్మా. ఇవి యాక్చువల్లీ గౌరీ కూడా వస్తుంది, దానికి కలిపి తెచ్చేసాను అన్నమాట. ఉంటే ఉన్నాయి అనేసి మళ్ళీ ఎవరు చేస్తారు అని కొంచెం ఎక్కువ తెచ్చేసినాను. సారీ, ఇవి పన్నువి, ఇవి చేతువి. రావద్దు, అట్లా కనపడతా వీడియోలో. చెట్టు వేసుకోకుండా కూడా. సో ఇవి బన్నం అనమాట, ఇవి చేతు అనమాట. రేట్ సేమే, డిఫరెన్స్ లేదు. సైజులో ఒకటే డిఫరెంట్. తీసుకో, నువ్వు వేసుకో. ఇది
చెట్టు బెల్లం ఒకటి చెప్పింది, కానీ అక్కడ అందరూ వరలక్ష్మికి ఇవే కొంటున్నారు. ఒకవేళ యూజ్ అయితే ఏమో అని మొత్తం తెచ్చేసినాను. అవ్వకపోయినా నెక్స్ట్ చాట్లోకి వేసాక ఉంటుందిలే అని ఒక ప్యాకెట్ తెచ్చినాను. చాలు కదమ్మా. పసుపు దేవత ముఖము లక్ష్మి వరలక్ష్మికి ఫస్ట్ వరలక్ష్మి కదా, ఇవన్నీ ఇలాగే ఎత్తి పెట్టాలన్నమాట. నో నో నో, నా కూతురు నా స్టిక్కర్లన్నీ పాడు చేస్తే 2 స్టిక్కర్లు తెచ్చుకున్నా. ఫస్ట్ మా అత్త ఎత్తి పెట్టేస్తాను. అది చెప్పలో ఇది ఒక రబ్బర్ బ్యాండు, ఇది ఒక జంజం చెప్పు. అండ్ కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ తిలకము, ఇది బొట్లు, దాని తర్వాత కాటుక. వరలక్ష్మి వస్తుంది కదా, సో కోను పెట్టుకుంటే మంచిది కదా ఆ రోజు. సో ఇన్ని ఐటమ్స్ అయితే తెచ్చినాం అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. 6 అవుతుంది. చూసారా నిద్ర కళ్ళు అలాగే ఉన్నాయి. పాపను ఎలాగైనా వదిలేసి నాకు పువ్వులు కావాలని పట్టు పెట్టానన్నమాట. ఎందుకంటే నేను చేసుకుంటున్న ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అన్నమాట నా లైఫ్‌లోనే. అండ్ మా ఇంట్లో కూడా ఫస్ట్ టైం కూర్చోపెడుతున్నా. మరీ అంత గ్రాండ్‌గా కాకపోయినా సో పూజ కన్నా పూలు కావాలి కదా అనేసి మా ఆయన్ని సతాయించి పిలుచుకెళ్ళాను. అండ్ ఇక్కడ అంటున్నాడు, పూలకి ఎవరైనా మీరు జయనగర్‌కి వెళ్తారా అంటే, అంటే తక్కువ ఉండొచ్చు అని వెళ్ళానంటే, ఇంకా ఎక్కువ ఉంటాయి అక్కడ అన్నారు. సో కేఆర్ మార్కెట్‌కి అయితే వచ్చాం. కేఆర్ మార్కెట్ ఎలాంటి ప్లేస్ అంటే, నువ్వు పువ్వు పేరు తలుచుకుంటే అక్కడ అది దొరుకుతది. కాకపోతే మార్నింగ్ 9:00 వరకే ఉంటదనమాట. పూజకి సంబంధించిన పూలు, ఆకులు, కాయగూరలు కూడా ఉంటాయి అటుపక్క. సో ప్రతి ఒక్కటి దొరికేస్తది. ఇది కావాలంటే అది దొరికేస్తదన్నమాట. చాలా పెద్ద మార్కెటు. అండ్ పర్ డే కోట్లలో బిజినెస్ జరుగుతదనుకోవచ్చు. చూసారా ఎంత రష్ ఉన్నారు. పండగల టైంలో అయితే అస్సలు వెళ్ళకూడదు. కానీ మేము వెళ్ళాము. చూసారా పువ్వులు కూడా అంత ఫ్రెష్‌గా అంటే అంత ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ బొకేస్‌కి అండ్ ఆర్కిడ్స్, లిల్లీస్ ఎలాంటి పువ్వు కావాలన్నా ఇక్కడ దొరుకుతదన్నమాట. నాకు ఫుల్ వీడియో తీసేకవ్వలేదు. నాకి అయినంత తీసినానన్నమాట. అయినంత తీసినాను దూరంగా. ఇంకా ఆల్మోస్ట్ మేము కొంచెం లేట్‌గానే వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీ అయ్యే టైం అనుకోవచ్చు. సో ఇంత అయితే తీసుకొని ఈ 2 బ్యాగులయితే నింపుకున్నాం మేము. పూలు, పండ్లు, కాయగూరలు అనేసి. అండ్ ఆ తర్వాత కొంచెం ఇంటికి కట్టడానికి ఆకులు కూడా తీసుకున్నామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను పర్చేస్ చేసింది వరలక్ష్మి వ్రతానికి. సో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఎలా అయింది అని తెలుసుకోవాలనుకుంటే రేపు వ్లాగ్ చూడండి. అండ్ ఇంతవరకు నా వ్లాగ్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటా మరి. బాయ్.